గురుగారు నమస్కారం అండి. అష్టభైరవులు అంటే ఎవరు, వాళ్ళ గురించి కొంత వివరణ చెప్పండి. భైరవి అంటే కుక్క, భైరవుడు అంటే కుక్క, భైరవుడు అంటే కుక్కను కూడా. కుక్క ఎందుకంటే అది నాలుగుతో రెండు స్వరాలు ఒకేసారి నాలుగుతో పడతా ఉంటుంది, ఎప్పుడు రెండు స్వరాలు ఆడిస్తుంది. అందులో దాంట్లో అమితమైన అగ్ని ఉంటుంది, అది కూడా అరుణకాంతి ఉంటుంది, రెండు స్వరాలు కొట్టింది కుక్క. అది జ్ఞానం ఉంది, దాంట్లో అద్భుతమైన జ్ఞానం ఉంది కుక్కలో. అది మనిషి కంటే జ్ఞానం కుక్కలో ఉంది. అది స్మెల్ చూస్తుందో లేదో ఏదో. అయితే అది ఈ యొక్క బయట బ్రహ్మాండంలో యక్ష కిన్నెర కింపురుషి గంధర్వులు కానీ యమదూతలు అన్ని శివపటులు అందరూ దాని కంటికి కనపడుతుంది. ఎందుకంటే రెండు స్వరాలు కొట్టి అరుణకాంతి వచ్చిందంటే అది మహాజ్ఞానమైన కుక్క. అంటే ఆ కుక్క ఎట్లయితే శ్వాస ఆడిస్తుందో నిరంతరం, అది ఎక్కడైనా కూర్చున్నా కొనుక్కున్నా పడతా ఉంటుంది. కాబట్టి ఏ మనిషి అయినా సరే, ఏ యోగి అయినా, ఏ సాధకుడైనా రెండు స్వరాలు మూలాధారం నుంచి సహస్రారం వైపు ఈ సోహం భావం చేస్తూ ఉంటాడు నిరంతరం. వాడి పేరే భైరవుడు. అలా కాశీలో ఒక వ్యక్తి ఆ సాధన చేసి ఆయన కాలభైరవుడి టైటిల్ వచ్చింది. ఆయన ఈశ్వరుడంతా, అంటే ఈశ్వేశ్వరుడు అంతటోడు అయ్యాడు. ఎవరైనా రెండు స్వరాలు ఆడిస్తే మొత్తం అట్లా. అంటే మూలాధార స్వాధిష్టానం మణిపూరక అనాహత విశుద్ధానికి 5 చక్రాలు, ఆజ్ఞ లోపల సర్వరోగహర చక్రం, దాని లోపల సర్వసిద్ధిప్రద చక్రం కాటికే ఈ భైరవ తత్వం ఉంటుంది. సహస్రాలలోకి లైవ్ అయిపోతుంది. అందుకని 8 చక్రాల లోపల మనం ప్రాణాయామం చేస్తే అష్ట భైరవుడు అంటే ఎవడైతే 8 చక్రాల్లో ప్రాణాయామం చేస్తున్నాడో వాడు అష్టభైరవుడు. ఏ సాధువు అయినా, ఏ యోగి అయినా ఈ అష్టభైరవ తత్వాన్ని మనం పొందినట్లే.